హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాధికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు నేను మీకు చూపించబోయే ఐటెం క్యాప్సికమ్ మసాలా రైస్. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోయి చూద్దాము. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో మనకి మసాలాకు కావాల్సింది డ్రై రోస్ట్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఇవన్నీ నేను ఒక 4 మెంబర్స్కి సరిపడా తీసుకున్నానండి. ధనియాలు కూడా కొంచెమే తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెం తీసుకుంటే ఈ క్వాంటిటీ నాకు 4 పర్సన్కి సరిపడా చేసుకోవడానికి సరిపోతుందండి. దీని ప్రకారం మీరు కూడా చూసుకొని చేసుకోవచ్చు. మీరు ఎంతమంది కావాలంటే అంతమంది కుక్ చేసేటప్పుడు మీరు పౌడర్ రెడీ చేసుకోవడానికి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడరు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుందండి. అంటే స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు, కానీ ఇన్స్టెంట్గా చేసుకున్న టేస్ట్ కంటే స్టోరేజ్ టేస్ట్ అంత ఉండదు. కాబట్టి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుంటేనే బాగుంటుంది, ఎక్కువసేపు కూడా పట్టదు. వీలుంటే ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు పల్లీలు, మిగతావన్నీ కొంచెం కొంచెం వేసాము, పల్లీలు మాత్రం ఎక్కువ వేసుకోవాలండి. ఇవి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్గా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్గా చేసుకోవాలన్నమాట. నా వీడియో చూడటం మొదటిసారి అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీకు నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. ఇందులో కరివేపాకు కూడా వేసుకున్నానండి. అంటే మ్యాక్సిమం 50% ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని దాన్ని కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు రొటీన్గా కర్రీస్ తింటే అలా బోర్ కొడుతూ ఉంటుంది కదా, మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో కూడా ట్రై చేస్తూ ఉండండి. ఇది మ్యాక్సిమం ఫ్రై అయిపోయిందండి. ఇంకా మంచి కలర్ కనిపిస్తుంది కదా, మీరు చూడండి. ఇప్పుడు నేను అది మిక్సీ జార్లోకి తీసేసుకొని కోర్స్ పౌడర్గా చేసుకుంటున్నా, అంటే కొంచెం బరకగా చేసుకుంటున్నా. మనకి తినేటప్పుడు ఈ పౌడర్లో ఇవి వేయించినవి క్రంచీగా తగలడానికి కొంచెం కోర్స్ పౌడర్గా ప్రిపేర్ చేసుకున్నా. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక వెడల్పాటి పాన్ లాంటిది కానీ తీసుకొని దాంట్లో బటర్ వేసుకోవాలండి. ఆ బటర్లో క్యాప్సికమ్ ముక్కలు స్క్వేర్స్ లాగా కట్ చేసుకొని, చిన్న స్క్వేర్స్గా కట్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని వేయించుకోవాలి. ఇది మొత్తం కంప్లీట్గా కుక్ అవ్వకుండా 50% కుక్ అయ్యి మనకి క్రంచీగా మధ్యలో అవి తగిలేటప్పుడు క్రంచీగా బైట్ చేసినప్పుడు అవి క్రంచీగా ఉండేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుంది. కంప్లీట్గా కుక్ అవ్వక్కర్లేదు. మెత్తగా కుక్ అయిపోతే ఆ టేస్ట్ అంత బాగోదు. క్రంచీగా ఉంటే బాగుంటుంది, కాబట్టి క్రంచీగా ఉండేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. 50% కుక్ చేసుకుంటే సరిపోతుంది. మ్యాక్సిమం కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం ఈ పౌడర్ ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇందులో కొంచెం నేను గరం మసాలా వేసుకుంటున్నాను. మనం రెడీ చేసుకున్న పౌడర్ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. దానికి సరిపడా మనకి రైస్కి
ఆ పౌడర్కి అన్నిటికీ సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను అండి మొత్తం. ఇదంతా ఫస్ట్ క్యాప్సికమ్కి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్, మనం రెగ్యులర్గా రైస్ వండుకుంటాం కదా, అట్లా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు పొడి పొడిగా కావాలనుకుంటే, బాగా పొడిగా కావాలనుకుంటే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ తక్కువ వేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. అదంతా వేసుకొని రైస్ అంతా మిక్స్ చేసుకొని బాగా కలుపుకుంటే మన క్యాప్సికమ్ మసాలా రైస్ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. మీకు కూడా నచ్చిందా నా వీడియో? ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.